లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం కుమ్మరి వీధిలో శనివారం తెల్లవారుజామున జంట హత్యలు కలకలం సృష్టించాయి. తెదేపా కార్యకర్త రొయ్యూరి సురేష్, ఆయన తల్లి భ్రమరాంబను గుర్తు తెలియని దుండగులు దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. సురేష్ భార్య, 2 పిల్లలు, తల్లితో జీవిస్తున్నాడు. సురేష్ తన మామయ్య సంవత్సరికం ఉండటంతో శుక్రవారం భార్యా పిల్లల్ని ముసునూరులో దింపి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాడు. లేకుంటే భార్యా పిల్లలను కూడా అంతం చేసేవారేమో అనుకుంటున్నారు స్థానికులు. ఎవరి దారుణానికి తెగబడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం. గన్నవరానికి చెందిన రొయ్యూరి సుబ్బారావుకు 2 భార్యలు. మొదటి భార్య చనిపోవడంతో ఆమె చెల్లి భ్రమరాంబనే రెండో వివాహం చేసుకున్నాడు సుబ్బారావు. అయితే మొదటి భార్య కుమారుడు నగేష్కు సవితి తల్లితో కానీ సోదరుడు సురేష్తో కానీ సత్సంబంధాలు ఉండేవి కావు. అన్నదమ్ముల మధ్య 40 సెంట్ల పొలం విషయంలో చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. పొలాన్ని 2 భాగాలుగా చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ గ్రామంలోని ఇంటిలో కూడా నగేష్ కుమార్ వాటా కోరాడు. అందుకు ససేమిరా అన్నాడు తమ్ముడు సురేష్. అయితే ఈ వివాదం క్రమంగా ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో సురేష్ కుటుంబాన్ని అంతా అంతం చేస్తే ఆస్తి మొత్తం కూడా తనకే దక్కుతుందని భావించాడు నగేష్. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక సురేష్ ఇంటిలోకి చొరబడిన నగేష్ ఇటు ముందుగా మంచంపై నిద్రిస్తున్న తమ్ముడు సురేష్ గొంతు కోసి ప్రాణం తీశాడు. మెలకువ వచ్చిన పిన్నతల్లి భ్రమరాంబ బయటకు పరుగులు తీస్తుండగా వెంటపడిన నగేష్ ఇటు వెనుక నుంచి పదునైన కత్తితో నరికి చంపేశాడు. అనంతరం పరారయ్యాడు. అయితే ఈ హత్యాకాండలో నాగేష్తో పాటు మరికొందరు కూడా పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి అన్నదమ్ముల్లో ఒక 40 సెంట్లు స్థలం గురించి వివాదం జరిగింది. దాన్ని మొత్తం అన్నగారు తమ్ముడిని అలాగే తల్లిని కూడా ఇద్దరిని కూడా నరికి చంపేయడం జరిగింది అని ప్రాథమికంగా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్, గ్రామస్తులు బట్టి మిగతా దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్. అయితే విచారణ చేసి కేసు కట్టి విచారణ చేసి దీంట్లో ఇంకా ఏమన్నా ఇది కాకుండా ఇంకేదైనా ఉందా అని చెప్పి విచారణ చేసి దాన్ని వెలికి తీస్తారు. సురేష్ భార్య పిల్లలు ఇంట్లో లేకపోవడంతో బతికిపోయారని, లేదంటే 5గురిని కూడా అంతం చేసేవారని స్థానికులు అనుకుంటున్నారు. భర్తను కోల్పోయిన భార్య రోదనలు విన్నంటాయి. ఆస్తి తగాదాలు తన భర్త ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయని, ఇప్పుడు తనకు తన పిల్లలకు అసలు దిక్కెవరని రోధిస్తున్న తీరు కలిచివేసింది. ఏదేమైనా ఆస్తి కోసం అయిన వారిని అంతం చేయాలని చూసిన నాగేష్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.